నమస్తే, నేను మీ రాజేష్ వైద్య. ఈరోజు మనం పంచకర్మ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. పంచకర్మ అంటే శోధన ప్రక్రియ అనమాట. ఆయుర్వేదంలో రెండు రకాల చికిత్సా విధానాలు ఉంటాయండి. ఒకటి శమన, ఇంకోటి శోధన. శమనలో మనం ముఖ్యంగా ఔషధాలు ఇస్తాం. ఔషధాలు అంటే గుడ్డిగలు, టాబ్లెట్స్, కషాయాలు, స్వరసాలు, పౌడర్స్ అంటే చూర్ణాలు, భస్మాలు, రసౌషధీలు, ఇటువంటి మెడిసిన్స్ మనం ఇంటర్నల్ గా ఇస్తాము. దీన్ని మనం శమన చికిత్స అంటాం. అంటే కేవలం ఇంటర్నల్ గా మెడిసిన్ ఇచ్చి తక్కువ చేసేటటువంటి విధానాన్ని శమన చికిత్స అంటాం. అదే శోధన చికిత్స అంటే మనం బాడీలో ఉన్నటువంటి దోషాలని బయటకి, అంటే మన నోటి ద్వారానో, ముక్కు ద్వారానో, మలరంధ్రం ద్వారానో మనం బయటికి పంపిస్తాం. దీన్ని మనం పంచకర్మ అంటాం. దీన్నే శోధన విధానం కూడా అంటాం. అంటే బాడీలో డీప్ గా కూరుకుపోయినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, వాత పిత్త కఫ దోషాలు ఏవైతే ఉన్నాయో, ఆ దోషాల వల్లనే అన్ని రోగాలు అనేవి ఉద్భవిస్తాయి అన్నమాట. సో అవి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఈ రోగాలు అనేవి వస్తాయి. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాక్సిన్స్ డీప్గా కూరుకుపోయి ఈ దోషాలను ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. సో పంచకర్మ విధానంలో మనము ఈ యొక్క దోషాలని డీప్గా కణాల యొక్క మూలల లోపల దాక్కున్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని బయటకి ఎక్స్పెల్ చేస్తాం శోధన చికిత్స ద్వారా. అలా శోధన చేసినప్పుడు మన నోటి ద్వారా టాక్సిన్స్ వెళ్ళిపోయినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వమనం అంటాం. అదే మలరంధ్రం ద్వారా టాక్సిన్స్ కనుక వెళ్ళిపోతే, మలరంధ్రం ద్వారా మనకి ఇంబ్యాలెన్స్ గా ఉన్న దోషాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దాన్ని విరేచన అంటాం. అదేవిధంగా వాత రోగాలు అంటే కీళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాత రక్తం అంటే గౌటీ ఆర్థరైటిస్, ఇటువంటి వాతానికి సంబంధించినటువంటి ఏవైతే రోగాలు ఉన్నాయో, అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా తీసుకుంటాము. డెర్మటోమైసిటిస్ కావచ్చు, ట్రాన్స్ఫర్ స్మైలైటిస్ కావచ్చు, పక్షవాతం కావచ్చు, ఇటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాతానికి సంబంధించిన రోగాలు. ఇటువంటి రోగాలకి వస్తి అనేటటువంటి ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా నస్యం అంటాం. నస్యం కూడా పంచకర్మలో ఒక భాగం. నస్యము మనకు మైగ్రేన్ సమస్యలు ఉన్న వారికి, నిద్రలేమి సమస్యలు ఉన్న వారికి, సీజర్స్ ఎవరికైతే మాటిమాటికి ఫిట్స్ వస్తాయో వారికి, మతిమరుపు వ్యాధులకి, ఆల్జీమర్స్ డిసీజ్ అంటాం. ఇక కొందరికి కంపవాతం అంటాం. అదేవిధంగా డిమెన్షియా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా తలకి సంబంధించిన వ్యాధులు ఏమున్నా కూడా దానికి నస్యం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నస్యం ఇచ్చిన వెంటనే తల లోపల, అంటే ఈవెన్ ముక్కుకు సంబంధించిన వ్యాధులు కానీ, కంటికి చెవిలికి సంబంధించిన వ్యాధులు కానీ, చెవిలో ఇన్ఫెక్షన్స్ కానీ, వినికిడి సమస్యలు కానీ, అదేవిధంగా చెవిలో డిఎన్ఎస్ అంటాం, డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అంటాం. అదేవిధంగా సైనసైటిస్ ప్రాబ్లం మనకు చాలా మందిని చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. అదేవిధంగా రైనైటిస్ ప్రాబ్లం అంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఈ నస్యం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. సో ఈ నస్యం అనేది ఏదైతే మార్బిడ్ దోషాస్ అంటే ఏవైతే మూలను దాక్కున్న దోషాస్ ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని కంప్లీట్గా బయటకి వెలికి తీసి మన ముక్కు నుంచి బయటకు పంపించేస్తుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి యొక్క పెంపుదల కోసం, బ్రెయిన్ యాక్టివిటీని మెరుగుపరచడానికి కూడా, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ పెంచడానికి కూడా ఈ యొక్క నస్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చరకుడు ఏమంటాడంటే నాసాహి శిరస్సు ద్వారం అంటాడు. అంటే ఈ యొక్క తల భాగం ఏదైతే ఉందో ఈ భాగానికి మన ముక్కు అనేది ఒక గేట్వే వంటిది. సో మనం ఎప్పుడైతే ఈ నస్యం అంటే ముక్కులో స్పెషల్ ప్రిస్క్రైబ్డ్ ద్రవ్యాలు అంటే ఆయిల్ కానీ, ఘీ కానీ, కొన్ని డ్రాప్స్ కానీ వేస్తామండి. సో ఆ డ్రాప్స్ వేసినప్పుడు డైరెక్ట్గా ఈ యొక్క డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా బ్రెయిన్లోకి కానీ, మన తల లోపల ఉన్నటువంటి భాగాలకి, సైనసెస్లోకి, స్పేసెస్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అలా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో, దాక్కున్నటువంటి దోషాలు ఉన్నాయో వాటిని వెంటనే బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చాలా అద్భుతమైన ట్రీట్మెంట్. కాకపోతే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం బయట మసాజ్ సెంటర్ల పేరుతో పంచకర్మ విధానాలని చాలా తప్పుగా వినియోగించడం జరుగుతుంది. ఎందుకంటే పంచకర్మ ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అనేది క్లియర్గా మన మహర్షులు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆయుర్వేదంలో. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న కండిషన్లో ఉన్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా కీళ్ళ నొప్పులు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను మసాజ్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ వాళ్ళు గనక ఈ రిమోటాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గనక, లేదా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గనక మసాజ్ చేసుకున్నట్టయితే, ఆయిల్ మసాజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి నొప్పి మరింత తీవ్రతరమై మరింత వాపులు, మంట అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎక్కడైతే ఈ యొక్క పంచకర్మ అనేది చేసుకోకూడదు అనేది. సో దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించండి. సో ఈ పంచకర్మ గురించి మరిన్ని వివరాల కోసం ఒక ఛానల్ ఫాలో అవ్వండి.